అభిజిత్ దీప్కే ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించాడు. సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే ఆసుపత్రికి తరలించారో వెంటనే ఆ విధమైనటువంటి ప్రకటన చేశారు. సోనం వాంగ్చుక్ 21 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 21 రోజుల తర్వాత తనంతట తనే అక్కడ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను హాస్పిటలైజ్ అవ్వడానికి రెడీ అన్న తర్వాతనే ఆయన్ని షిఫ్ట్ చేశారు. సరే, పైన డ్రమటైజేషన్ జరుగుతుంటుంది, వాళ్ళ ఆవిడ చేత పిటిషన్లు ఇవన్నీ. సేమ్ టైం అక్కడ ఆయన ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు, ప్రశాంతంగానే ఉంది అక్కడ. అయితే ఆయన్ని తీసుకెళ్ళగానే ముందేమో ఆయన్ని తీసుకెళ్లరా, ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా అన్న అభిజిత్ దుప్కే ఆయన్ని తీసుకెళ్ళగానే అదేంటి ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా తీసుకెళ్లారు అని మాట్లాడింది చూసాం. సరే, అది వాళ్ళు కావాలని ఆడుతున్న గేమ్లో పార్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు అభిజిత్ దుప్కే ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. నా శవం అయినా కదలాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయినా జరగాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా నేను దీక్ష విరమించను అన్నాడు అభిజిత్ దుప్కే. ఈడ్చిపెడితే 48 గంటలు దాట్లా అప్పుడే దీక్ష విరమించేశాడు. ఎవరో వెళ్ళేసి జ్యూస్ ఇచ్చేస్తారు, దీక్ష విరమించేస్తారు. ఎందుకంటే అతనికి ప్రతి అరగంటకి ఏదో ఒకటి తినాల్సిందే. ఆ బ్రెడ్ పకోడాల దగ్గర నుంచి రకరకాలు తింటానే ఉంటాడు, తాగుతానే ఉంటాడు. ఆ దగ్గరలో ఉన్నటువంటి రూమ్లో బీర్లు తాగుతా కూర్చున్నాడు ఇన్ని రోజుల పాటు. 1 గంట ఎక్కడ ఉంటాడు, 2 గంటల పాటు అక్కడ కూర్చుంటాడు, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. బట్ దాన్ని ఒక యాజిటేషన్ అన్నటువంటి సీన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు, అయిపోయింది. ఆ రూమ్ సంగతి తేలింది. అదే సందర్భంలో ఇప్పుడు ఎక్కువ రోజులు ఇతను ఉండే ఉద్దేశం కాదు. అభిజిత్ దుప్కే ఈ వాంగ్చుక్ను ముందు పెట్టి నడిపాడు, తనే నడపాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి 48 గంటలు దీక్ష విరమించేశాడు. కనీసం పోని వాంగ్చుక్కి అడిగినట్టు ఎంపీలో వచ్చి నాకు చెప్పాలి అన్న బాగానే ఉండేది. వాంగ్చుక్ నేను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎంపీలు వచ్చి మాట్లాడాను, ఏ ఎంపీ అక్కడికి పోలా. చివరికి ఈ ఉద్యమం నడిచింది. ఫైనల్గా అభిజిత్ దుప్కే దీక్ష విరమించేశాడు. పైగా మిగతా వాళ్ళతో కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తమ సంప్రదింపులు, అంటే వీళ్ళే సంప్రదింపులు బిగిన్ చేశారు. అట్నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఏ పిలుపు రాలేదు. పిలిచారని వీళ్ళే చెప్పుకుని వీళ్ళే వెళ్ళారు. వెళ్ళే వింత పత్రం ఇచ్చి వచ్చారు నడ్డాకి. జరిగింది ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఎవరు తగ్గినట్టు, ఎవరు ఎదిగినట్టు?